ఈరోజు మనం ఈ వీడియోలో మెనూకి సబ్ మెనూ ఇలా డ్రాప్ డౌన్ ఎలా యాడ్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. ఓకే, ముందుగా మనం ఎలిమెంటర్ని యూజ్ చేసి హెడర్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇంతకుముందు మనం చేసిన వీడియోస్లో చూసాము. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం లింక్స్, చూడండి. ఈ డ్రాప్ డౌన్ ఎలా పెట్టాలో ఈరోజు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెనూస్ అనేది ఎక్కడ క్రియేట్ చేస్తాం? అపియరెన్స్లోకి వెళ్ళి ఇక్కడ మెనూ అని కనిపిస్తుంది కదా, మెనూస్, దీనిపై క్లిక్ చేయాలి. ఇక్కడ మనం క్రియేట్ చేసిన మెనూస్ అనేవి ఉంటాయి. ఈ సైట్లో ఒకటే మెనూ ఉంది కాబట్టి డైరెక్ట్ ఒకటే మెనూ చూపిస్తుంది. 2-3 మెనూస్ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది, అందులో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది. ఓకే, మెనూస్ అనేది మనం ఇక్కడ నుండి మన పేజెస్ కానీ ఇవన్నీ ఇక్కడ ఏమేమి కావాలో అన్నీ ఇక్కడ రైట్ సైడ్కి తీసుకొస్తాం. వన్స్ ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు ట్రైనింగ్ అనే ఈ టెక్స్ట్ కింద డిజిటల్ మార్కెటింగ్ అనే పేజ్ కనిపించాలనుకోండి, ఇక్కడ దీన్ని కొంచెం ఇలా ట్రాక్ చేయాలి. చేస్తే ఇది సబ్ మెనూ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ ట్రైనింగ్ అనేది ఇది పేజ్ కాదు, ఓన్లీ ఒక కస్టమ్ లింక్ తీసుకొని ఒక టెక్స్ట్ ఇచ్చి యూఆర్ఎల్ దగ్గర ఇలా హ్యాష్ ఇస్తే మనకి అది ఒక ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీనిపై క్లిక్ చేస్తే ఏం రాదు. ఓకే, ఇలా మనం సబ్ మెనూస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మనం అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత సేవ్ మెనూ పై క్లిక్ చేయండి. అంతే, మనకి సబ్ మెనూస్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.